హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కాకరకాయతో పొడి చూపిస్తున్నానండి. ఈ కాకరకాయ పొడి చేదు లేకుండా చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పొడి ఎవరైనా తినేస్తారు. అసలు చేదు లేకుండా చాలా బావుంటుంది. చిన్న పిల్లలతో సహా ఈ పొడిని తినేస్తారండి. మా పిల్లలకి అసలు కాకరకాయ అంటేనే ఇష్టం ఉండదు. కానీ ఈ పొడి నేను కాకరకాయ పొడి అని చెప్పకుండా ముందు వేశాను. కానీ వాళ్ళకి చేదు లేకుండా ఇష్టంగా తిన్నారు. నెక్స్ట్ డే కాకరకాయ పొడి అని తెలిసినా కూడా వాళ్ళే అడిగి మరీ వేసుకున్నారండి. అంత బావుంటుంది. చేదు అని భయపడి కాకరకాయలు తినని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా ఈ పొడి తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను పావు కిలో కాకరకాయలనైతే తీసుకున్నాను. వీటిని కొంచెం లైట్‌గా తొక్కు తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకోవద్దు. కొంచెం జస్ట్ లైట్‌గా తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని వీటిని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అవ్వవు. కాబట్టి కొద్దిగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఈ మందంగా ఉండేటట్టుగా కట్ చేసుకొని మీకు వీటిలో గింజలు కొద్దిగా ముదురుగా ఉన్నాయంటేనే తీసేయండి. లేకపోతే తీసేయొద్దు. నాకు జస్ట్ ఒక 2, 3 గింజలు మాత్రమే ఇలా లావుగా ఉన్నాయని తీసేసాను. మిగతావన్నీ అలాగే పెట్టేశాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి నేను డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. కొద్దిగా ఆయిల్‌లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్‌నైతే వేసుకొని అందులో పట్టినన్ని కాకరకాయ ముక్కలైతే వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకుంటామంటే చేసుకోండి. నేను తక్కువ ఆయిల్‌తో చేస్తున్నాను. ఇలా చేసుకుంటే తక్కువ ఆయిల్‌లోనే ఫ్రై అయిపోతాయి. కాకపోతే మనకు ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఇది మంటను సిమ్‌లో పెట్టేసి మాత్రమే ఫ్రై చేసుకోవాలి కాకరకాయల్ని. హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. కానీ కాకరకాయలు కొంచెం మెత్తగా పడతాయి తర్వాత. కాబట్టి సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా సిమ్‌లో పెట్టేసి 2 వైపులా తిప్పుకుంటూ ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయ్యాక పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు పెద్ద కడాయి పెట్టుకొని మొత్తం ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను 2 బ్యాచెస్‌గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ ఆయిల్ కొద్దిగా మధ్యలో అయిపోయినట్టుగా అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్‌లోకి ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి. లేదా 2 స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని పల్లీలను కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు 2, 3 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని కరివేపాకులు కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఉంది కదా! అదే ఆయిల్‌లోకి నేను 1 స్పూన్ శనగపప్పుని, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం వీటిని ముందుగా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 స్పూన్ లేదా 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వీటన్నింటిని కొంచెం మంటను సిమ్‌లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ వేయడం వల్ల పొడి రుచి చాలా బావుంటుంది. చేదు కూడా తెలీదు. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకొని అలాగే ఎండు కొబ్బరి, నువ్వులు, ధనియాలు ఉన్నాయి కదా! వీటిని కూడా వేసుకొని ఇందులోకి అలాగే మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు రెబ్బల్ని నేను కొద్దిగా పక్కకు తీసుకొని మిగతా వాటిని వేశాను. మీరు పల్లీలను కూడా కొంచెం మనకు పంటికి తగలాలి అంటే కొంచెం పక్కకు తీసుకొని వేసుకోవచ్చు. నేను మొత్తం పల్లీలను వేసేసుకున్నాను. ఇప్పుడు మన టేస్ట్‌కి తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారాన్ని, 1 స్పూన్ ఉప్పునైతే నేను వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక ఎల్లిపాయ గడ్డని వేసుకోండి. వెల్లిపాయల్ని ఇలా పొట్టుతో సహా వేసుకొని కొంచెం చింతపండుని కొద్దిగా చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని ఆ పప్పులన్నింటిని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని ఒక బౌల్‌లోకి వేసుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. అంతే కాకరకాయ పొడి రెడీ అయిపోయిందండి. ఈ పొడి చేదు లేకుండా చాలా బావుంటుందండి. మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. కాకరకాయ లవర్స్ ఉంటే ఈ పొడిని ట్రై చేయండి. చేదు లేకుండా చాలా బావుంటుంది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఈ పొడి నిల్వ కూడా ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. లేదా బయట పెట్టుకున్నారు అంటే
20 డేస్ అయినా నిల్వ ఉంటుందండి. మీకు వంట చేసే ఓపిక లేనప్పుడు, కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ ఒక్క పొడి ఉందనుకోండి, ఇంకా వేడి వేడి అన్నం చేసుకొని పొడి వేసుకొని తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా కమ్మనైన ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ కూడా. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.